నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. మీ చేతికి మీ భూమి పేరిట కూటమి సర్కార్ భూ సమస్యల పరిష్కారానికి శుక్రవారం శ్రీకారం చుట్టింది. ఈరోజు శ్రీకాకుళంలోని స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో 22A భూ స్వేచ్ఛ ప్రత్యేక డ్రైవ్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తప్పిదాల వల్ల నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూములకు విముక్తి కలిగించడమే లక్ష్యమని తెలిపారు. బాధితులు భారీగా తరలివచ్చి అర్జీలను సమర్పించారని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. 22A, 22(1)A, B, C, D జాబితాలోని భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. రైతుల భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించి రికార్డుల్లో పారదర్శకత పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్, 3 డివిజన్ల ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి ఉత్సవాలపై ఈ నెల 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్ శుక్రవారం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ ఈ నెల 27 శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా పరిషత్ హాల్లో నిర్వహించబడునని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ఆలయ సాంప్రదాయాలను అవగాహన కలిగిన పెద్దలు, రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో అనుభవం కలిగిన వ్యక్తులు, సత్సంగ సభ్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, సౌకర్యాలపై సూచనలు ఇవ్వవలసిన భక్తులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఆటో, ట్యాక్సీ, బస్సు ఆపరేటర్ల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు, ఆలయ సేవా సంఘాల ప్రతినిధులు, కార్యనిర్వాహక అధికారి, ప్రధాన అర్చకులు, దేవస్థాన సిబ్బంది, అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, రెవెన్యూ, పోలీస్, వైద్యం, విద్యుత్, ఆర్టీసీ, అగ్నిమాపక, పౌర సరఫరాలు, R&B, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆహార భద్రత, టూరిజం శాఖల అధికారులు పాల్గొనవలసిందిగా కోరారు. మార్చి 1వ తేదీ నాటికి నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్తో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన నాణ్యతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీలోగా భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. నిర్మాణ స్థితిగతులపై జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్తో ఆయన సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. భవనానికి అనుబంధంగా ఉండాల్సిన రహదారులు, మౌలిక సదుపాయాల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పనుల పర్యవేక్షణ కోసం రోడ్లు, భవనాల శాఖ నుంచి ఒక కార్యనిర్వాహక ఇంజనీర్, DE స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని తంగివానిపేట గ్రామంలో శుక్రవారం గొండు శంకర పర్యటించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ స్థానిక తెదేపా కూటమి నాయకులు, గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మురుగునీటి కాలువ నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం, త్రాగునీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి మున్సిపల్ అధికారులకు అంచనాలను సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు తక్షణమే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పెదపాడు గ్రామ పెద్దలు, నాయకులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడటం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒకసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరో చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతూనే ఉన్నారు, అమ్మేవారు అమ్ముతూనే ఉన్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్నవారు గూర్చే అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికీ చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థులు ఎక్కువగా ఉండటం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంలో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు పాలిథిన్, ప్లాస్టిక్ వాడకాన్ని వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడటం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచి ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు,
చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ బోతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడకు వస్తున్నాయి. మనం వాడడం మానిస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ బోతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ బాధ్యతగా ముందుగా మనమే మానిద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక DCCB కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పర్యవేక్షిస్తున్నారు. డోనర్లకు డోనర్ పాసులు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశిష్ట అతిథులకు ప్రత్యేక దర్శన మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 27 శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో వైకుంఠ ఏకాదశి విశిష్టతను గూర్చి విశ్రాంత ఉపన్యాసకులు నిష్టల నరసింహమూర్తి ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని జ్ఞానాన్ని పొందాలని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం తూకం, తరుగు లేదా ఇతర సమస్యలపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేశామని అన్నారు. శ్రీకాకుళం డివిజన్ RDO కార్యాలయం నెంబర్ 9494233490, అలాగే టెక్కల్ డివిజన్కు సంబంధించిన నెంబర్ 9704033093. పలాస డివిజన్కు సంబంధించిన నెంబరు 7386189275లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని రైతులకు సూచించారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రైతులు ఈ ఫోన్ నెంబర్లను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గార మండలం శాలిహొండం కొండపై వెలిసిన కాళీయమర్ధన వేణుగోపాల స్వామి దేవాలయానికి ఏర్పాటు చేసిన పాలకవర్గ సభ్యులు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని కొత్తగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తగా సుగ్గు మధురెడ్డి ఎన్నో సేవలు చేశారని, ఆలయాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగానే ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మొట్టమొదటిసారిగా పాలకవర్గం ఏర్పాటు చేశామని, కమిటీ సభ్యులు ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, పాలకవర్గ సభ్యులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆలయానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా జాతర సమయంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సభ్యులంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ అధికారులు నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులుగా ప్రభుత్వం నియమించిన వారికి ఎమ్మెల్యే శంకర్ సత్కరించి అభినందించారు. ఆలయ ధర్మకర్త మధురెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నూతన కమిటీ సభ్యులు, ఆలయ ఈవో, స్థానిక కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పలువురు మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్ కి మనం కమిటీ వేసుకోవడం చాలా సంతోషం. ఈ కమిటీకి NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని ఆలయాలకి కమిటీలు వేయాలా, ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన హిందూ ధర్మ సంస్థాపనలో భాగంగా ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 11 ఆలయాలకు కమిటీలు వేయమని నాకు అక్కడ ఎండోమెంట్ కమిషనర్ నుండి వచ్చింది. అందులో శాలిహొండం ఒకటి, ఇంకా సింగుపురం, సంతోషమాత టెంపుల్, అలాగా అంపోలు, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ గ్రేడ్, కానీ ఫస్ట్ గ్రేడ్ లో ఇవి వచ్చాయి. అరసవల్లి టెంపుల్ రాష్ట్ర టెంపుల్ గా తీసుకున్నారు. శ్రీకూర్మం, ఇది శాలిహొండం, కోదండరామ స్వామి, కోటేశ్వర స్వామి టెంపుల్, దూదువారి కోదండ వెంకటేశ్వర స్వామి, ఏటవతల వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, భీమేశ్వర స్వామి కొన్న వీధిలో. సో ఈ టెంపుల్స్ అన్ని రావడం జరిగింది. వీటన్నిటికి కూడా మేము వేసుకున్నాం. 50% మహిళలకు వేస్తూ అందులో నాయి బ్రాహ్మణులు ఒకరు ఉండాలి, SCs ఒకరు ఉండాలి,
బీసీలు ఉండాలి. అలాగా ఒక జీవో ప్రకారం ఈ రోజు నియమించడం జరిగింది. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషమాత ఆలయంలో అమ్మవారికి ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోషమాత అమ్మవారికి శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, విశేష పుష్పలంకరణ సేవ, శ్రీ సూక్తం, విధానయోగ షోడోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, మహాఆరతి, వేద ఆశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. మేరా యువ భారత్ కార్యాలయ సౌజన్యంతో శ్రీకాకుళంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుపరిపాలనా దినోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కళాశాల ప్రిన్సిపల్ జి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈరోజు దేశ ప్రజలలో ప్రభుత్వ పాలనపై అవగాహన పెంచి మంచి సమర్థవంతమైన పాలన అందించే దిశగా కృషి చేయమని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, పౌర కేంద్రీకృత సేవలను ప్రోత్సహించడం దీని లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో హిస్టరీ అధ్యాపకులు పి ప్రసాదరావు, కామర్స్ అధ్యాపకులు సిఎన్వి శివకుమార్, కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకులు డి ఫల్గుణరావు, సంస్కృతం అధ్యాపకులు ఎన్ సత్యం, లైఫ్ క్యూఎల్ సేవా సంస్థ జాయింట్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, మేరా యువ భారత్ వాలంటీర్లు అరుగుల దిలీప్ కుమార్, మట్ట ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా అరసవెల్లి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో వేకోజామున ఆలయ ప్రధానార్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు భక్తులు పఠిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ధనుర్మాస మహోత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 నిమిషాల వరకు తిరుప్పావై సేవాకాలం, అర్చన, మంగళాశాసనం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి రోజుకో పాసురంతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయని, ఈ నెల 29వ తేదీన రాత్రి 1 గంట నుండి 3 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారికి రోజుకో పాసురంతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయని, ఈ నెల 29వ తేదీన రాత్రి 1 గంట నుండి 3 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 13వ తేదీ మంగళవారం అమ్మవారికి సారే సమర్పణ, తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వాల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 షెడ్యూల్ 13లో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి 2,585 కోట్ల రూపాయల అంచనాలతో డిపిఆర్ను వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగానికి సమర్పించినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంతెన అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుండి ప్రకటన విడుదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు తాళభద్ర రైల్వే బ్రిడ్జీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులతో వరుస సమీక్షలు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. కొద్ది నెలల క్రితం విశాఖలో జరిగిన డివిజనల్ రైల్వే కమిటీ సమావేశంలోనూ ఈ వంతెనల నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్షిస్తూ జిల్లాలో మిగిలిన ప్రాజెక్టుల స్థితిని ఆరా తీశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్న నేపథ్యంలో రాబోయే 2026 సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పలాస కాశీబుగ్గ రైల్వే వంతెన ప్రజలకు అందుబాటులోకి రావడంతో పాటు తాళభద్ర ఆర్ఓబి భూ సంబంధ సమస్యలను పరిష్కరించే దిశగా వేగం పెంచారు. తాజాగా గురువారం జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులను చరవాణిలో సంప్రదించి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాజా నివేదికలను పరిశీలించిన అనంతరం కాశీబుగ్గ వంతెన వచ్చే ఏప్రిల్కు అందుబాటులోకి రానున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పలాస పరిసర ప్రాంత వాసులు చిరకాల వాంఛగా మారిన పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చే ఏప్రిల్కి అందుబాటులోకి రానుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాపురం 2 పంచాయతీ పరిధి డీసీసీబీ కాలనీ ఎక్స్టెన్షన్ ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్న సెల్ టవర్ పనులు నిలుపుదల చేయాలని స్థానికులు ఈరోజు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. జనావాసాల మధ్య ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని నిర్వాహకులు చేపడుతున్నారని, వీటిని వెంటనే నిలుపుదల చేయాలని కమిషనర్ను ఈరోజు కలిసి విన్నవించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఇదివరకే ఒక సెల్ టవర్ ఉందని,
ఇంకో టవర్ అవసరం లేదని, ఈ టవర్ కారణంగా మరింతగా రేడియేషన్కు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 4వ తేదీన చెలో విశాఖపట్నాన్ని విజయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జె బేబీరాణి పిలుపునిచ్చారు. పాతపట్నం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బేబీరాణి మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా జనవరి 4న మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రదర్శన, అనంతరం మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభలో అంగన్వాడీలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, లబ్ధిదారులకు క్వాంటిటీ, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. ఐసీడీఎస్కు కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులను కేటాయించడం వల్ల మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడం చాలా మందకోడిగా కొనసాగుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె కళ్యాణి, డి సుధా, జిల్లా ఉపాధ్యక్షులు జల్లు కాంచన, బి శాంతమణి, రాణి తదితరులు పాల్గొన్నారు. నువ్వులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలంటూ ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొన్ని తరాల నుండి భారతీయ వంటిల్లో నువ్వుల్ని బాగా వాడుతూ ఉన్నారు. నువ్వుల పొడి, నువ్వులుండలు తెలిసినవే. ఇవే కాక రకరకాల వంటల్లో కూడా కాసిన నువ్వులు వేస్తే వచ్చే రుచే వేరు. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది. డైటరీ ఫైబర్ని అందించడం దగ్గర నుండి సౌందర్యాన్ని, యవ్వనాన్ని కాపాడటం వరకు నువ్వులు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. నువ్వులకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువ, ఇందువల్ల అరుగుదల బాగుంటుంది. కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఒబిసిటీ, టైప్ 2 డయాబెటీస్ వంటివి రాకుండా ఈ పీచు పదార్థం కాపాడుతుంది. రెగ్యులర్గా నువ్వుల ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయని తెలుస్తుంది. ఇవి తగ్గితే హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గినట్లే. నువ్వుల్ని ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్గా ఒకటిగా చెబుతారు. ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. మజిల్స్ నుండి హార్మోన్స్ వరకు ప్రోటీన్ అవసరం ఎంతో ఉంది. నువ్వుల్లో లేని కొన్ని ఎమైనో యాసిడ్స్ రజ్మా, శనగల్లో ఉన్నాయి. అందుకని వ్యాగన్స్, వెజిటేరియన్స్ ఇవి కూడా తీసుకోవడం మంచిది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందంటే స్ట్రోక్, హార్ట్ డిసీజ్ రిస్క్ పెరిగినట్లే. నువ్వుల్లో ఉన్న మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలా అయితే ఆర్టరీస్లో ప్లేక్ బిల్డప్ని కూడా కంట్రోల్ చేస్తాయి. నువ్వులు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. నువ్వుల నూనెకి కూడా ఇదే ప్రయోజనం ఉంటుంది. నువ్వుల్లో థయామిన్, నియోసిన్, విటమిన్ B6 ఉంటాయి. ఇవి సెల్యులర్ ఫంక్షన్కి, మెటబాలిజంకి హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ B6 సెల్ ఫార్మేషన్కి, సెల్ ఫంక్షన్కి అవసరం. నువ్వుల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్రోటీన్ కంటెంట్ల వల్ల బ్లడ్ షుగర్ని కూడా నువ్వుల్లో కంట్రోల్ చేయగలవు. నువ్వుల్లో ఉండే విటమిన్ E ఇంకా ప్లాంట్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. నువ్వుల్లో ఉండే జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ B6, విటమిన్ E ఇమ్యూనేషన్ సిస్టమ్ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే కాంపౌండ్ జాయింట్ పెయిన్ తగ్గించి మోకాలి ఆర్థరైటిస్లో మొబిలిటీని సపోర్ట్ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమై స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.